అన్నా హన్మకొండ పోతావా? అరే అన్నా, అరే తమ్ముడు ఇట్రా ఇట్రా. మావాడు ఉన్నాడు. నువ్వేం చేస్తాను? ఏం లేదన్నా, రాపిడ్ చెప్తానా. ర్యాపిడ్ చేస్తానవా? అబ్బా 50 రూపాయలు మిగిలినాయి పో. కొంచెం చేస్తాను అన్నా 3 నెలలు అవుతానా అన్నా. అవుతాందా? ఎటు పోతానో అన్నా. ఏం లేదురా, కొత్తగా జాబ్ దొరికింది. పొద్దుగా 10K ఆఫీస్ గానీ ఇవాళ పొద్దునే పోతాను 8 గంటలకు. ఇవాళ ఫస్ట్ డే కదా, కొంచెం మంచిగా ఉండాలని పోతాను. ఆ చీప్ ఆటోలో పోతాందనన్నా, నా బండి మీద పోదాం రా. ఏమైంది, నేను పోతానా? ఏ వద్దన్నా, నువ్వు పో. మా అమ్మతో పోతా, చీప్ ఆటోలో పోతానా నేను. చోల్ అరే స్టార్ట్ అయితే ఏందిరా బండి? అవుతుందా నాగు. ఏమైతుందో ఏమోరా నాయన, ఇలా ఫస్ట్ రోజురా. దీంతో పోదాం అనుకున్నా చూడండి, చెప్పుదని కొట్టుకోవాలరా. ఏమైందిరా, స్టార్ట్ అయితే లేదు. ఉన్న ఒక్క ఆటోని కూడా పంపేసిన కారా నువ్వు పోదామంటే. ఇవాళ నా ఫస్ట్ రోజురా, పో. నేను అది దండం పెడతా. తమ్ముడు ఇక్కడ ఆటోలు వస్తలేదురా. నా దరిద్రంకి ఇవాళ ఆటోలు కూడా బంద్ అట కారా నీ వల్ల. ఎక్కడ దొరికినా నా బతుకుకి దొరకక జాబ్ దొరికింది, దాన్ని కూడా మింగెట్టున్నావు కదా నువ్వు. లంచ్ బ్రేక్ కూడా ఎక్కడ అవుతాను కదా నాది. ఫోన్ వస్తా. హలో సార్. అరే బాబు, నీకు జాబ్లోకి వెళ్ళి తీసేసిల్రా, మొదటి రోజే రాలేంద్రా. ఏం నొప్పిరా రాకుంటే? ఇంట్లోండి గిన్నెలు తోముకోయిగా. రోతాగా రే, ఎక్కడ అంటుకున్నారా నాకు దరిద్రం అంటుకున్నట్టు. చీప్ ఆటోలో పోతానా నేను. చోల్